హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. రోజైతే అండి నేను రీయూజబుల్ ఐడియా ఒక సిల్క్ శారీ క్లాత్తో తయారు చేస్తున్నాను. సో మరి మనం సిల్క్ శారీస్తో డ్రెస్సెస్ అవి కుడుతూ ఉంటాం కదా, కుట్టాక కాస్త క్లాత్ అయితే మిగిలిపోతూ ఉంటుంది. సో మరి ఆ సిల్క్ క్లాత్తో నేను ఈరోజు ఒక అందమైన ఫ్రిల్ ప్యాచ్ వర్క్ టేబుల్ కవర్ని తయారు చేశానండి. అది ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరి ముందుగా మనం ఒక సైడ్ బార్డర్ మొత్తం రిమూవ్ చేసేద్దాం. సో ఈ బార్డర్తో కూడా నేను నెక్స్ట్ రీయూజబుల్ ఐడియా అనేది మీకు చూపిస్తానండి. అందుకే నేను బార్డర్కి ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసి పక్కన పెడుతున్నాను. సో ఇది మనకి తర్వాత ఉపయోగించుకుందాం. సో ఈ విధంగా బార్డర్ తీసాక ఇప్పుడు మనం సెంటర్ టేబుల్ చూద్దాం. సో ఇదండి మా ఇంట్లో ఉన్న సెంటర్ టేబుల్. ఇది ఒక ఓవెల్ షేప్లో ఉంది. ఈ షేప్ తగినట్టు ఇప్పుడు మనం టేబుల్ కవర్ అనేది కుడదాం. దీని లెంగ్త్ వచ్చి 36 ఇంచెస్ ఉందండి. ఇక విడ్త్ ఏమో 21 ఇంచెస్ ఉంది. సో ఇదే ఓవెల్ షేప్లో మనం ముందుగా ఈ శారీ క్లాత్ని ఈ విధంగా పరుచుకొని నీట్గా ఆ తర్వాత మనం మెజర్మెంట్స్కి తగినట్టు కట్ చేసి పెట్టుకుందాం. ముందైతే నేను రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకుంటున్నాను. సో మరి ఇక ఆ తర్వాత ఈ క్లాత్ని ఒక ఫోల్డింగ్ అయితే సెంటర్కి ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేశాక మనం ఆర్క్ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఓవెల్ షేప్ రావాలి కదా, అందుకే ఈ విధంగా చాక్తో డ్రా చేసుకొని ఆ తర్వాత దానికి తగినట్టు మనం కట్ చేసి పెట్టుకుందాం. సో ఈ విధంగా అయితే అండి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇదే షేప్లో మనకి ఇక్కడ కూడా సెంటర్ టేబుల్ ఉంది కదా, సో దానికి దీనికి సరిపోయేలాగా నేను షేప్ అనేది గీసి రెడీగా పెట్టుకున్నానండి. ఇక ఆ తర్వాత ఇంకొక కాటన్ క్లాత్ తీసుకుందాం. ఇదైతే అండి పాత బెడ్షీట్లోంచి నేను ఒక క్లాత్ అనేది తీసుకున్నాను. అది కూడా సేమ్ ఓవెల్ షేప్లో నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు ఒకే సైజులో మనం కట్ చేసి పెట్టుకున్నాం. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం ప్యాచ్ వర్క్ కావాల్సింది చూద్దాం. సో ముందుగా మనం పేపర్తో ప్యాటర్న్ అనేది తయారు చేసుకోవాలి. దానికోసం నేను 5.5 ఇంచెస్ లెంగ్త్ అనేది తీసుకున్నాను. ఇక విడ్త్ ఏమో 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదండి, అక్కడ నుంచి ఈ కింద ఎండ్ పాయింట్కి మనం క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ రెండు ఎండ్స్ని మనం కలుపుకోవాలండి. సో కలుపుకున్నాక మనం కట్ చేసుకోవాలి. సో కట్ చేసామంటే మనకి ఒక ప్యాటర్న్ అనేది వస్తుంది. ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక ప్యాటర్న్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ షేప్లో వస్తుంది. దీన్ని సెంటర్కి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో కింద కాస్త షార్ప్గా లేకుండా కొంచెం కట్ అనేది చేసుకుందామండి. సో ఇప్పుడు మనకి ప్యాటర్న్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ ప్యాటర్న్ని మనం క్లాత్ మీద పెట్టుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. సో అందుకు నేను ఇంకొక జెరీ క్లాత్ అనేది తీసుకున్నానండి. మనకి పళ్ళుకి వస్తుంది కదా, ఇదే సిల్క్ శారీకి పళ్ళు అండి ఇది. సో ఈ క్లాత్తో నేను ప్యాచ్ వర్క్ అనేది చేస్తున్నాను. దానికోసం నేను ఫస్ట్ ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ అనేవి తీసుకున్నాను. ఇక ఆ ప్యాటర్న్ దాని మీద పెట్టేసి అటు ఇటు 1/2 ఇంచ్ వదులుకొని మనం ప్యాటర్న్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. సో ఇదే విధంగా మనం 10 పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. టోటల్ మనకి ఈ ఫ్లవర్ చేయడానికి మనకి 10 పీసెస్ అనేది కావాలండి. సో 10 పెటల్స్ అనేవి మనం రెడీ చేస్తున్నాం. సో ఈ ప్యాటర్న్ అనేది పెటల్ అండి. సో 10 పెటల్స్ మనం ఇప్పుడు రెడీ చేయబోతున్నాము. ఈ విధంగా ముందుగా డ్రా చేసుకొని అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం. సో మరి ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక పాతగా చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, 10 పీసెస్ అనేవి నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. సో ఇప్పుడు ఒక పీస్ ఇలా తీసుకొని రాంగ్ సైడ్లో మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన టాప్లో ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో ఇదే విధంగా మనం అన్ని పీసెస్ని స్టిచ్ అనేది వేసుకోవాలి. సో స్టిచ్ అనేది వేసుకొని రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేస్తే మనకి ఒక షేప్ వస్తుంది. దాన్ని ఈ విధంగా మడుచుకున్నామంటే కిందకి అన్నామంటే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఒక కోన్ షేప్లో వస్తుంది కదా, ఆ షేప్లో మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. సో అన్ని పీసెస్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పీస్ని ఇంకొక పీస్తో అటాచ్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు నేను మొత్తం ఏ విధంగా స్టిచ్ చేశానో అది కూడా మీకు ఇప్పుడు స్టిచ్ అయ్యాక చూపిస్తానండి. సో ఒక ఫ్లవర్ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. సో 10 పీసెస్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేసి రెడీగా పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో హోల్ ఉంది కదండి, అక్కడ మనం తర్వాత ఇంకొక ప్యాచ్ అనేది వేస్తాము. సో ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ క్లాత్ ఉంటుంది కదండి, ముందుగా ఓవల్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్కి మనం మిడ్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 22 ఉంది కాబట్టి 11 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ప్యాచ్
అనేది అటాచ్ చేయమండి ముందుగా నేను మార్కింగ్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఈ ప్యాచ్ వర్క్తో చాలా అందంగా మనం ఎన్ని వెరైటీస్ అయినా తయారు చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ ప్యాచ్ వర్క్ ఈ సెంటర్లో పెట్టి మనం తర్వాత స్టిచ్ చేస్తాం, అది తర్వాత చూపిస్తాను మళ్ళీ. దానికన్నా మనం ముందుగా కాటన్ పీస్ తీసుకున్నాం కదండి బెడ్షీట్ది, ఆ క్లాత్ ఈ క్లాత్ మనం రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకొని కొంచెం గ్యాప్ వదిలేయాలండి. ఆ గ్యాప్లో ఉంచి రివర్స్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను స్టిచ్ చేశాను, ఇక ఆ గ్యాప్ కూడా చూపిస్తున్నాను కదండి. ఈ గ్యాప్లో ఉంచి మనం రివర్స్ చేసుకున్నామంటే చక్కగా మనకి ఫినిషింగ్ వచ్చేస్తుంది. మీరు గ్యాప్ నుంచి రివర్స్ చేసే ముందు సైడ్స్ అంతా కట్స్ పెట్టుకున్నారంటే నీట్గా మనం ఏ షేప్లో కుట్టామో ఆ షేప్ అనేది వచ్చేస్తుందండి. సో ఇక ఓవెల్ షేప్లో మనకి డబల్ క్లాత్తో ఈ రెడీ అయిపోయిందండి. ఈ క్లాత్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నీట్గా మనం ఈ ఓపెన్ కూడా స్టిచ్ వేసుకొని రౌండ్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం. సో ఇక పూర్తిగా రౌండ్గా స్టిచ్ అనేది అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ప్యాచ్ అనేది ముందుగా తయారు చేసాం కదండి, అది ఇక్కడ పెట్టేసి సెంటర్లో ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టి చక్కగా పిన్స్తో పినప్ అనేది చేసుకోవాలండి. పినప్ చేసుకున్నామంటే మనకి పక్కకు పోకుండా నీట్గా అనేది వస్తుంది. పినప్ చేసుకొని మొత్తం ఈ ఫ్లవర్ అంతా మనం ప్యాచ్ వర్క్తో కుట్టేసేయాలి క్లాత్ మీద. సో ఇక కుట్టాక సెంటర్లో మనకి హోల్ ఉంది కదండి, అక్కడ ప్యాచ్ వేద్దామంటే నాకు ఒక బ్లౌజ్ పీస్లోంచి ఒక పికాక్ అనేది గోల్డ్ అనేది మిగిలిపోయిందండి, దాన్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. సో దాన్ని కూడా 2 ఫోల్డింగ్స్ అంటే 2 లేయర్స్ తీసుకుందామండి. 2 లేయర్స్ తీసుకొని రౌండ్గా స్టిచ్ అనేది వేసుకొని రివర్స్ చేసేసుకొని ఇక క్లోజ్ చేసేసుకుందాం. ఇక ఇంకొక పీస్ తీసుకుందాం. ఇప్పుడు తీసుకున్న సర్కిల్ కన్నా పెద్దదిగా ఉండాలండి, అది కూడా డబల్ ఫోల్డింగ్తో తీసుకొని సేమ్ ఇదే విధంగా మనం సర్కిల్గా స్టిచ్ చేసుకోవాలండి, గ్యాప్ వదిలేసి ఆ తర్వాత రివర్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 2 సర్కిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ పింక్ కలర్ సర్కిల్ మీద ఆ బ్లూ కలర్ ప్యాచ్ కూడా పెట్టేసి మనం ఒకేసారి ఇది ఆ ఫ్లవర్ ఉంటుంది కదండి ప్యాచ్ వర్క్, అక్కడ సెంటర్లో పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదండి ప్యాచ్ వర్క్ అనేది అటాచ్ అయిపోయింది క్లాత్కి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం మనం స్టైలిష్గా తయారు చేయాలి కదా, దానికోసం ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూద్దాం. సో ఇంకా క్లాత్ మనకి మిగిలింది, ఇక ఆ క్లాత్ను కూడా మనం ఇప్పుడు యూజ్ చేసుకుందాం. 5 ఇంచెస్తో నేను లాంగ్ స్ట్రిప్స్గా కట్ చేసేసుకుందాం. మనకి ఒక 6 to 7 స్ట్రిప్స్ అయితే కావాలండి, ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రిల్ లాగా తయారు చేయబోతున్నాం, అందుకే క్లాత్ అయితే ఎక్కువ కావాలి. సో ఈ విధంగా లాంగ్ పీసెస్ కట్ చేసుకొని అన్నీ నీట్గా అటాచ్ చేసేసుకోవాలండి. సో నీట్గా అటాచ్ చేసామంటే మనకి ఒక లెంగ్తీ పీస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా లెంగ్తీ పీస్ రెడీ అయ్యాక ఏం చేయాలంటే ఒక సైడ్ ఏమో మనం జిగ్జాగ్ అనేది వేసుకోవాలి, ఇక ఇంకొక సైడ్ ఏమో నార్మల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి, ఎందుకంటే థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా ఇంకొక సైడ్ నార్మల్ స్టిచ్ వేసామంటే అటు సైడ్ నుంచే మనం ఫ్రిల్ అనేది పెడుతూ వస్తాం. సో ఒక సైడ్ అయితే జిగ్జాగ్ అయిపోయింది చూసారు కదా, ఇంకొక సైడ్ నార్మల్ స్టిచ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 రెడీ అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం ఫ్రిల్ అనేది పెడదాం. సో దానికోసం మనం అది కూడా ఇప్పుడు ఏ విధంగా ఎక్కడి నుంచి ఫ్రిల్ పెట్టాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి ఓవెల్ షేప్, ఆ క్లాత్ మీద పైన పెట్టుకొని మనం ఇక్కడైతే నేను పక్కన పెట్టి చూపిస్తున్నాను మీకు. సో ఇలా కింద పెట్టకూడదండి, పైన పెట్టి ఈ విధంగా రివర్స్లో ఫ్రిల్స్ అనేవి వేసుకుంటూ రావాలి. ఇక తర్వాత ఈ విధంగా తిప్పేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసామంటే మనకి ఫ్రిల్ అనేది నీట్గా రెడీ అయిపోతుందండి. ఇక చూస్తున్నారు కదండి అందమైన మనకి ఫ్రిల్తో పాటు ఇక ప్యాచ్ వర్క్తో పాటు ఒక సెంటర్ టేబుల్ కవర్ అనేది రెడీ అయిపోయింది. సో మీ అందరికి కూడా ఈ అందమైన టేబుల్ కవర్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చినట్లయితే ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా రీయూజబుల్ ఐడియాతో మీ ఇంట్లో కూడా చక్కటి డెకరేషన్ ఐటమ్స్ని తయారు చేసుకోండి. సో మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.